श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरि ओम। श्री पूर्णबोध गुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्च भावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरिदमुं विमलीकरोतु। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు వెనుకటి పాఠంలో యత్పాదకంజరజస పరిభూషితాంగా యత్పాద పద్మ మధుపాయిత మానసాయే యత్పాద పద్మ పరికీర్తన జీర్ణవాచస్తద్దర్శనం దురితకానన గావభూతం అనేటటువంటి 9వ శ్లోకం గురించి చెప్పుకున్నాము. ఈరోజు 10-11 శ్లోకాలు రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రమునందు. సర్వతంత్ర స్వతంత్రోసౌ శ్రీమధ్వమతవర్ధనః విజయీంద్రకరాబ్జోత్థః సుధీంద్రవరపుత్రకః శ్రీరాఘవేంద్రో యతిరాట్ గురుర్మే స్యాద్భయాపహః జ్ఞానభక్తిసుపుత్రాయుర్యశస్శ్రీ పుణ్యవర్ధనః. పదచ్ఛేదము. సర్వతంత్ర స్వతంత్ర అసౌ శ్రీమధ్వమతవర్ధనః విజయీంద్రకరాబ్జోత్థ సుధీంద్రవరపుత్రకః శ్రీరాఘవేంద్రః యతిరాట్ గురుః మే స్యాత్ భయాపహః జ్ఞానభక్తి సుపుత్ర ఆయుర్యశః ఆయుః యశః శ్రీ పుణ్యవర్ధనః. అన్వయార్థము ప్రతిపదార్థము. సర్వతంత్ర స్వతంత్ర అంటే సర్వతంత్ర స్వతంత్ర. సర్వ అన్ని విధములైనటువంటి తంత్ర సిద్ధాంతములందు స్వతంత్ర ఇతరుల అపేక్ష అంటే ఇతరుల సహాయము సహకారము లేనటువంటి వారు కాబట్టనటువంటి వారు. శ్రీమధ్వమతవర్ధన శ్రీమధ్వమతవర్ధన. శ్రీమధ్వమత మధ్వాచార్యుల వారి చేత ప్రతిపాదింపబడినటువంటి సంపత్కరమైనటువంటి మతమును వర్ధన అంటే వృద్ధి చేసేటటువంటి వారు. విజయీంద్ర కరాబ్జోత్థ సుధీంద్ర వరపుత్రక. విజయీంద్ర కరాబ్జ ఉత్థ సుధీంద్ర వరపుత్రక. విజయీంద్ర తీర్థుల కరాబ్జ కమలముల వలె ఉన్నటువంటి చేతుల వలన ఉత్థ జనించినటువంటి సుధీంద్ర శ్రీ సుధీంద్ర తీర్థుల
వరపుత్రక వర సుధీంద్ర తీర్థులకు వరము చేత వచ్చినటువంటి పుత్రక కుమారులైనటువంటి వారు జ్ఞానభక్తి సుపుత్ర ఆయు యశ శ్రీ పుణ్యవర్ధన. జ్ఞాన భగవంతుని మహాత్మ్య జ్ఞానము, భక్తి హరియందు హరిభక్తి, సుపుత్ర మంచి సంతానము అంటే మంచి కొడుకు, ఆయు దీర్ఘాయుష్యము దీర్ఘాయువు, యశ కీర్తి, పుణ్య సుకృతము, వీటిని వర్ధన అభివృద్ధి చేసేటటువంటి వారు అయినటువంటి యతిరాట్. యతి సన్యాసులకు రాట్ రాజువలే యతిశ్రేష్ఠులు అయినటువంటి గురు జ్ఞానోపదేశకులైనటువంటి జ్ఞానోపదేశము చేసేటటువంటి వారైన అసౌ రాఘవేంద్ర. అసౌ ఈ రాఘవేంద్ర గురు సార్వభౌములు మే నా యొక్క భయాపహ భయ అంటే భయము, అపహ పరిహరించేటటువంటి వారు, స్యాత్ అగుగాక అని. ఇక తాత్పర్యము, రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఎటువంటి వారు? సర్వతంత్ర స్వతంత్రులు. అంటే అన్ని శాస్త్రములందు దర్శనములందు ఇతరుల సహాయము లేకుండా ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు సర్వతంత్ర స్వతంత్రులు, ఆమూలాగ్రముగా అన్ని శాస్త్రములను తెలిసినటువంటి వారు. ఇక మధ్వమత వర్ధన, శ్రీ మధ్వమత వర్ధన, మధ్వాచార్యుల వారి మతమును సిద్ధాంతమును పరిమళ మొదలైనటువంటి వ్యాఖ్యానములు, భావదీప అనేటటువంటి వ్యాఖ్యానములు రచించి ఆ మధ్వమతాన్ని వృద్ధి చేసేటటువంటి వారు. ఇక విజయీంద్ర కరాబ్జోత్త సుధీంద్ర వరపుత్రక, విజయీంద్ర తీర్థుల కర కమలముల నుండి జనించినటువంటి శ్రీ సుధీంద్ర తీర్థులకు వరకుమారులైనటువంటి వారు రాఘవేంద్ర గురు సార్వభౌములు. జ్ఞానభక్తి సుపుత్ర ఆయుర్యశ, భగవంతుని జ్ఞానము, భగవంతుని యందు భక్తి, హరిభక్తి, మంచి కొడుకును, ఆయుర్దాయమును, యశస్సును, కీర్తిని, పుణ్యాన్ని అభివృద్ధి చేసేటటువంటి వారు యతిరాట్, యతి చక్రవర్తులైనటువంటి యతి శ్రేష్ఠులైనటువంటి ఈ రాఘవేంద్ర గురు సార్వభౌములు నా యొక్క భయములను పరిహరించుగాక అని భావం. ఇక విశేషార్థాన్ని చూద్దాం. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు తమ గురువులైనటువంటి శ్రీ సుధీంద్ర తీర్థుల వద్ద సకల శాస్త్రములను చదివారు. అన్ని శాస్త్రములను, ఒక్క ద్వైత శాస్త్రమే కాకుండా అద్వైతము, విశిష్టాద్వైతము, ఇక అనేక శాస్త్రములన్నింటినీ బాగుగా చదివినటువంటి వారు. అంతేకాకుండా ఆ శాస్త్రములను అర్థం చేసుకోవటంలో కానీ ఇక దేనిలో కానీ వేరే వాళ్ళ సహాయము వాళ్లకు అవసరము లేదు. దానిని వేరే వాళ్ళ సహాయ సహకారములను అపేక్షించరు. ఆ అన్ని శాస్త్రములను ఆమూలాగ్రముగా తెలిసినటువంటి వారు. ఇక మధ్వమతాన్ని బాగుగా అభివృద్ధి చేసినటువంటి వారు. మధ్వాచార్యుల వారు
37 గ్రంథములు సర్వమూల గ్రంథములో రచించారు. వాటికి పద్మనాభ తీర్థులు, నరహరి తీర్థులు, మాధవ తీర్థులు, అక్షోభ్య తీర్థులు, జయతీర్థులు, శ్రీపాదరాజ తీర్థులు, వ్యాసరాజ తీర్థులు, వాదిరాజ తీర్థులు, కంబాలు రామచంద్ర తీర్థులు, రఘోత్తమ తీర్థులు, అనేక మంది సుధీంద్ర తీర్థులు, అనేక మంది విజయేంద్ర తీర్థులు, అనేక మంది మహానుభావులు వ్యాఖ్యానములను రచించారు. అంతేకాకుండా స్వతంత్ర గ్రంథములను రచించారు. అదేవిధంగా రాఘవేంద్ర తీర్థులు కూడా మధ్వాచార్యుల గ్రంథములకు వ్యాఖ్యానములను రచించారు. జయతీర్థుల గ్రంథములకు, వ్యాసరాజ తీర్థుల గ్రంథములకు, అంటే మధ్వశాస్త్రమునకు సంబంధించినటువంటి అనేక గ్రంథములను, అనేక మూల గ్రంథములకు వ్యాఖ్యానములను రచించి మధ్వమతము బాగుగా అభివృద్ధి చెందేటట్టుగా చేశారు. 48 గ్రంథములు రచించారు రాఘవేంద్ర తీర్థులు. అద్యశ్రీ రాఘవేంద్రాద్ విలసతి ఫలితో మధ్వ సిద్ధాంత శాఖీ అని గురుగుణ స్తవనంలో వాదీంద్ర తీర్థుల వారు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారిని స్తోత్రం చేస్తారు. రాఘవేంద్ర తీర్థుల పూర్వపు వాళ్ళ గురువులందరూ అనేక విధాలుగా మధ్వమత సిద్ధాంతం అనేటటువంటి శాఖ చెట్టు అంకురార్పణ జరిగి బాగుగా పెరిగి కొమ్మలు, రెమ్మలు, పూలు ఇవన్నీ అయితే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి వలన అద్యశ్రీ రాఘవేంద్రాద్ విలసతి ఫలితో మధ్వ సిద్ధాంత శాఖీ అని ఆ మధ్వ సిద్ధాంతం అనేటటువంటి వృక్షము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి చేత ఫలభరితమైనది, ఫలములను ఇచ్చినది. అంటే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు మధ్వ మతాన్ని ఎంత అభివృద్ధికి చేశారు. అందుకే శ్రీ మధ్వమత వర్ధన అని చెబుతూ ఉన్నారు. ఇక విజయేంద్ర తీర్థ కరాబ్జోత్త సుధీంద్ర వరపుత్రక. మనకు పిల్లలు ఎవరు? మన సంతానము, మనకు పుట్టినటువంటి వారు మనకు సంతానం. సన్యాసులకు కూడా పుత్రులు ఉంటారు. అదేమిటి? అది ఎలా అంటే కరకమల సంజాతులు శిష్యుణ్ణి స్వీకరించేటప్పుడు ఆ ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తునిగా చేసేటప్పుడు గురువులు శిష్యుని తల మీద తమ అమృత హస్తములను శిష్యుని తల మీద పెట్టి ఆశీర్వదిస్తారు, ప్రణవమంత్రం ఉపదేశం చేస్తారు. ఆ కరకమల సంజాతం అంటే గురువుల కమలముల వలె ఉన్నటువంటి కరముల వలన పుట్టినటువంటి వారు, అందుకే కరకమల సంజాతులు అని చెబుతున్నారు. విజయేంద్ర తీర్థులు తమ శిష్యులుగా సుధీంద్ర తీర్థులను ఎంపిక చేసుకొని వారు తమ అమృత హస్తములను సుధీంద్ర తీర్థుల తల మీద పెట్టి ఆ విజయేంద్ర తీర్థుల కరకమలముల నుండి పుట్టినటువంటి వారు సుధీంద్ర తీర్థులు. విజయేంద్ర తీర్థ కరాబ్జోత్త సుధీంద్ర, అటువంటి సుధీంద్ర తీర్థులకు వరకుమారులు రాఘవేంద్ర తీర్థులు. అంటే రాఘవేంద్ర తీర్థుల అటువంటి శిష్యులు సుధీంద్ర తీర్థులకు లభించటం అనేటటువంటిది భగవంతుని విశేషమైనటువంటి అనుగ్రహము, వరము. అలాగే రాఘవేంద్ర తీర్థులకు సుధీంద్ర తీర్థులంటి అటువంటి గురువులు లభించటము వీరి అదృష్టం. కాబట్టి విజయేంద్ర తీర్థుల కరకమలముల నుండి జనించినటువంటి శ్రీ సుధీంద్ర తీర్థుల వర కుమారులు రాఘవేంద్ర తీర్థులు అని చెబుతూ ఉన్నారు. అంటే గురువుల కరముల నుండి పుట్టినటువంటి వారు కరకమల సంజాతులు అని అంట. ఇక శ్రీ జ్ఞానభక్తి సుపుత్ర ఆయుర్యశ శ్రీ పుణ్యవర్ధన.
రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఎటువంటి వారు అంటే తమను సేవించేటటువంటి భక్తులకు జ్ఞానము, జ్ఞానం అంటే భగవంతుని జ్ఞానమే జ్ఞానము, ఇక వేరే ఏ జ్ఞానములు కాదు. ఆ భగవంతుని జ్ఞానము మనకు మన సంసార బంధముల నుండి మనలను విముక్తులను చేస్తుంది కాబట్టి అది ఏ జ్ఞానం. కానీ మిగిలినటువంటి జ్ఞానములు చాలా ఉన్నాయి మనకు. ఆ జ్ఞానములన్నీ మనలను ఇంకా సంసార బంధమునందు పడవేసేటటువంటి జ్ఞానములు కాబట్టి అవి జ్ఞానము కాదు. జ్ఞానం అంటే మన సంసార బంధములను నాశము చేసేటటువంటి భగవంతుని జ్ఞానమే జ్ఞానము. అటువంటి జ్ఞానాన్ని భక్తి అంటే ప్రేమ, అనురాగము, ఇది భగవంతుని పట్ల చేసేటటువంటిదే భక్తి. మిగిలిన వారిపైన చేసేటటువంటి భక్తి కాదు. ఆ భక్తి, ప్రేమ, అనురాగమంతా మళ్ళీ మన సంసార బంధములకు కారణమవుతుందే కానీ భగవంతుని యందు హరిభక్తి అది మన సంసార బంధములను నాశనం చేస్తుంది. అటువంటి భక్తిని ఇస్తారు రాఘవేంద్ర గురు సార్వభౌములు వారిని సేవించేటటువంటి తమ భక్తులకు. సుపుత్ర, మంచి పుత్రులను. మనకు పుత్రులు కావాలి, ఎందుకంటే వంశోద్ధారకుడు అపుత్రస్య గతిర్నాస్తి అని. మనకు పుత్రుడు మనలను పున్నామ నరకము నుండి తప్పిస్తాడని చెప్పి సుపుత్రుడు కావాలి. దుష్టపుత్రుడు, దుర్యోధనుని లాంటి పుత్రుడు పుట్టకపోవడమే మంచిది. సుపుత్రుడు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిని సేవిస్తే తమ భక్తులకు సత్సంతానాన్ని, సుపుత్రులను ఇచ్చి, వంశోద్ధారకులను ఇచ్చి ఉద్ధారం చేస్తారు. ఆయువు, మనకు సాధన చేయాలంటే ఆయువు ఉండాలి. ఆయుష్ లేకపోతే అల్పాయుష్కుడవుతే ఏమీ సాధనం చేయలేము. ఆయుర్దాయము ఉండటమే కాకుండా ఆరోగ్యము, దానితో పాటుగా యశః, కీర్తి. ఆ కీర్తి కూడా మంచి కీర్తి, సుకీర్తి, దుష్టకీర్తి కాదు. దుర్యోధనునికి, రావణాసురునికి, దుశ్శాసనునికి, హిరణ్యకశిపుని వీళ్లకు కీర్తి ఉన్నది. అయితే వాళ్ళ కీర్తి దుష్టకీర్తి. సుకీర్తి, మంచి కీర్తిని ఇస్తారు రాఘవేంద్ర గురు సార్వభౌములు. అంతేకాకుండా మన పుణ్యాన్ని అభివృద్ధి చేస్తారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. మళ్ళీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఎటువంటి వారు అంటే యతిరాట్, యతి చక్రవర్తులు, యతులలో శ్రేష్ఠులైనటువంటి వారు, ఉత్తములైనటువంటి రాఘవేంద్ర. ఇటువంటి అసౌ రాఘవేంద్ర, శ్రీ రాఘవేంద్ర, ఇటువంటి రాఘవేంద్ర గురు సార్వభౌములు భయాపహ మే, నా యొక్క భయములను పరిహరించు, స్యాత్ అగుగాక, పరిహరించువారు అగుగాక అని ప్రార్థిస్తూ ఉన్నారు. మనకు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిని సేవించటం వలన ఇన్ని లాభములున్నాయి. ఎంత లాభము, ఏ లాభము అని అంటే మన సంసార బంధములను నాశము చేసేటటువంటి హరిజ్ఞానము, హరిభక్తి, మంచి సుపుత్రులు, ఆయుష్యము, ఆరోగ్యము, కీర్తి, ఇవన్నీ కూడా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు మనకిస్తారు. సుధీంద్ర, రాఘవేంద్ర తీర్థుల గురువులు సుధీంద్రులు, సుధీంద్ర తీర్థులు. సుధీంద్ర అనంటే సుధీ ప్లస్ ఇంద్ర, సుధీంద్ర. సుధీ అంటే నిశ్చితమైనటువంటి శాస్త్రార్థమును కలిగినటువంటి వాడు, మంచి బుద్ధి జ్ఞానము కలిగినటువంటి వాడు, ఘన పండితుడు. ఇంద్రుడు అంటే మంచి ఘన పండితులలో శ్రేష్ఠుడు. ఇంద్ర శబ్దము శ్రేష్ఠత్వానికి సూచకం. జ్ఞానులందు, శాస్త్రార్థము తెలిసినటువంటి వారి యందు, ఘన పండితులందు
అత్యంత శ్రేష్ఠులు సుధీంద్ర తీర్థులు. అటువంటి సుధీంద్ర తీర్థుల కరకమల సంజాతులైనటువంటి శ్రీ సుధీంద్ర తీర్థుల వర కుమారులు రాఘవేంద్ర గురు సార్వభౌములు అని చెబుతూ ఈ రోజుతో ఈ శ్లోకం యొక్క వివరణను ముగించి రేపటి మన పాఠమునందు ప్రతివాది జయస్వాంత భేద చిహ్నాదరో గురు సర్వ విద్యా ప్రవీణోన్యో రాఘవేంద్రాన్న విద్యతే అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.